ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎంపీ ఉదయ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అంజనా జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ఇతర జిల్లాల నుంచి కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. స్కిల్ అప్గ్రేడ్ కావాలా, స్కిల్ కి ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కూడా మాకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు. సార్ ఈ రోజు యాక్చువల్ గా మనకి 41 కంపెనీ వచ్చింది సార్. సుమారుగా 2500 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి ఐటీ, కంప్యూటర్ సెక్టరు అంటే సాఫ్ట్వేర్ రంగము, ఫార్మా, ఎలక్ట్రికల్ రంగము అన్ని కలిపి ఈ రోజు మనకి 2500 వేకెన్సీస్ రావడం జరిగింది సార్. ఇప్పటికే మనకి రిజిస్ట్రేషన్ ఒక 2000 వరకు అయ్యింది. 1 గంట వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుపుతాము. అయితే వీళ్ళందరికీ కూడా మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ ఆఫర్ లెటర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సార్ అందరికీ కూడా. ఫస్ట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద పీటీఆర్ ఎఫర్ట్స్. ఇక్కడ కమిషనర్ కూడా ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. We have already received, as informed just now, that we have already received registrations more than 200 people already. More than 40 companies కూడా ఇక్కడ participate చేశారు. So it's a very good opportunity for all of you, all the job experience present here, that you can showcase that you are deserving enough for this opportunity. ఆ తర్వాత కూడా since it is one of the opportunity that you are getting here, మీరు ఖచ్చితంగా షో చేయండి that whatever interviews you are giving, మన సైడ్ నుంచి జస్ట్ ఒక అడ్వైస్ లాగా పెడతాము దట్ మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, ఏమేమి ఇష్యూస్ ఆ ఇంటర్వ్యూ ముందు మీకే వస్తుంది, మీరు యూ విల్ గెట్ టు నో ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడే లెక్కన ఉన్నాయా. సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం. దానికి ఫస్ట్ అంటే ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగింది ఇది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అంటే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకున్న ఇనిషియేటివ్స్ అంటే ఒక గుడ్ గవర్నెన్స్ జరగటం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది. అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో జాబ్ అనేది లేదు, కంపెనీ అనేది లేదు. ఉన్న వాళ్ళందరినీ తరిమేయడంతో ఎంతోమంది యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు. సో అవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే, ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే 2400 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ₹1 ఎవరు ఇవ్వకుండా, తీసుకోకుండా, పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యాజమాన్యం, కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావలసిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక